APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. సో మాతృభూమి అనగానే కేవలం మోదీకి గుళ్ళు మాత్రమే గుర్తొస్తున్నాయా? వాటిని రివైవ్ చేయాలి, వాటిని స్ట్రెంథెన్ చేయాలి, రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఏ దేవాలయానికి భారత ప్రభుత్వం ₹1 ఇచ్చింది? మేజర్ గుళ్ళ గురించి మాట్లాడుతున్నాం. చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. గుడి మీదే ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారికి ఆర్థికంగా కూడా అందుబాటులో లేదు. దుర్మార్గుల చేతుల్లో దేవాలయాలు ఉంటే పరిస్థితి అట్టే ఉంటుంది. మోదీ ఫోకస్ అంతా దేశం కోసం, ధర్మం కోసం. దేశం కోసం ఆయన ఏం చేశారు, ఎక్కడ ఫోకస్ మిస్ అవుతోంది అనేది కూడా క్వశ్చన్. ఈరోజు నువ్వు భారతదేశం ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ స్థానానికి చేరబోతుంది. ఇది డెవలప్మెంట్ కాదంటావా? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటగా అయోధ్య, ఆ తర్వాత ఉజ్జయిన్ మహాకాల్, ఇప్పుడు లేటెస్ట్గా సోమనాథ్ మందిర్. కేవలం దేవాలయాల మీదనే ఫోకస్ పెట్టారా? దేవాలయాలకు పెట్టే ఖర్చుతో ఇక్కడ బడులని లేకపోతే హాస్పిటల్స్ని కట్టించవచ్చు, అక్కడ ఉన్నటువంటి పేదలకి హెల్ప్ చేయొచ్చు. వీటన్నిటి మీద ఎందుకని ఫోకస్ పెట్టట్లేదు? ఏమన్నా అంటే దేశం కోసం, ధర్మం కోసం అంటూ కేవలం ధార్మిక సంస్థలకి, దేవాలయాలకి మాత్రమే ఫోకస్ ఎందుకని పెడుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జాతీయవాది మదన్ గుప్తా గారు. నమస్కారం అండి. నమస్తే. సదా వత్సలే మాతృభూమి. సో మాతృభూమి అనగానే కేవలం మోదీకి గుళ్ళు మాత్రమే గుర్తొస్తున్నాయా? వాటిని రివైవ్ చేయాలి, వాటిని స్ట్రెంథెన్ చేయాలి, రీకన్స్ట్రక్ట్ చేయాలి. చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఏ దేవాలయానికి ₹1 ఇచ్చారో చెప్పమ్మా నాకు. ఏ దేవాలయానికి భారత ప్రభుత్వం ₹1 ఇచ్చింది చెప్పు నాకు. ఖర్చు పెట్టింది చెప్పు. కాకపోతే ఆయన మాత్రం ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి హోదాలో వెళ్ళి దాన్ని హైలైట్ చేసి చూపించడం, భవ్య దివ్య నవ్య రామ మందిరం అనడం. ఎస్ దాని వెనుక ఉన్నటువంటి ఆలోచన మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలా. యూ షుడ్ నో అబౌట్ ద టెంపుల్ ఎకానమీ. ఈరోజు అయోధ్య నిర్మాణం జరిగిన తర్వాత అయోధ్యకు గవర్నమెంట్ ఒక్కటే ₹1 ఇచ్చిందమ్మా. తెలుసా నీకు? అయోధ్య నిర్మాణానికి గవర్నమెంట్ ₹1 ఇచ్చింది. డొనేషన్స్ స్వీకరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున ₹1 వెళ్ళిందా? అంతే. ప్రతి ఇటుక భారతీయ హిందువుల యొక్క కాంట్రిబ్యూషన్, ప్రతి అంగుళం భారతీయ సనాతనుల యొక్క కాంట్రిబ్యూషన్. ఏమాత్రం అడిగే హక్కు ప్రభుత్వానికి లేదు. ఇదే కాదు, సోమనాథ్ దేవాలయం కూడా నాడు నెహ్రూ ఇవ్వలేదు, నేడు మోడీ ఇవ్వలేదు. కాకపోతే నెహ్రూని మీరు తిడుతున్నారు, మోదీని మాత్రం ఎందుకు మెచ్చుకుంటున్నారు? మోదీ ఆలయాల పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు, ధర్మం పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. దాని వెనుక ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మోడీ గుర్తించాడు. ఎంత ఆర్థిక వ్యవస్థ దాన్ని చుట్టుకొని ఉందో. ఈరోజు నువ్వు అయోధ్య వెళ్ళొచ్చావమ్మా? వెళ్ళావా? వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళావు? ఒకేసారి. అప్పుడే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు, మోదీ వస్తున్నారు అంటే ఒక వారం రోజుల ముందు వెళ్ళి వచ్చాను. అది కవర్ చేయడానికి. సరే, కవర్ చేయడానికి వెళ్ళినా, దేనికి చూశాను, దేనికి వెళ్ళినా నువ్వు చూసావు. ఇది కాదు, నీకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి, అక్కడి నుంచి రావడానికి, నువ్వు అక్కడ ఉండడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? నీకు కానీ నీ సంస్థకు కానీ ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఉంది. 5 రోజులు ఉన్నాం కాబట్టి మేము 4 కలిసి వెళ్ళాము. అయి ఉంటుంది $1 lakh వరకు. దేనికోసం వెళ్ళావు? అక్కడ ఉన్నవన్నీ చూపించడానికి. రామ మందిరానికి నువ్వేమన్నా ₹1 ఇచ్చావా? ఫ్యామిలీ. ఆ ₹1,00,000 ఎక్కడికి వెళ్ళింది? ఆ ₹1,00,000 ఎక్కడికి వెళ్ళింది? నువ్వు విమానంలోనో, బస్సులోనో, వివిధ సంస్థలకు వెళ్ళింది. దానికి ఖర్చు అయ్యే పెట్రోల్ మీద ట్యాక్సులు గవర్నమెంట్కి వస్తాయి. అక్కడ నువ్వు హోటళ్లలో ఉన్నావు, అక్కడ తిన్నావు, అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత దాని మీద వచ్చే ట్యాక్సులు గవర్నమెంట్కి వెళ్తాయి. ఇదంతా ఎకానమీ కాదు. నువ్వు ఎందుకమ్మా మొన్న
మహాకుంభ్ జరిగింది కదా. అవును. ఎంతమంది విజిట్ చేశారు మహాకుంభ్కి? కోట్లలో వచ్చారు. దాదాపు 60 కోట్లని అట్లా. అంచనా వేస్తున్నారు. 60 కోట్ల మంది ఒక ప్రదేశాన్ని విజిట్ చేస్తే ఎంత రెవెన్యూ సర్క్యులేట్ అయి ఉంటుంది హ్మ్. చెప్పు, ఎంత రెవెన్యూ? లక్షల కోట్లలో. సో దీన్ని నువ్వు ఆధ్యాత్మికంగా చూస్తే మోడీ దండం పెట్టాడు, హ్మ్. ఆర్థికంగా చూస్తే దేశానికి ఎంత లాభం చేశాడు? అదంతా పరోక్షంగా అవుతుంది. ప్రత్యక్షంగా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అక్కడ హాస్పిటల్స్ కట్టించొచ్చు, అక్కడ బళ్ళు ఉన్నాయి. కట్టించుకోవచ్చు, అక్కడ వాళ్ళకి కట్టించు. లైఫ్ స్టైల్ డెవలప్మెంట్. కట్టించమ్మా, నీ డబ్బులతో కట్టించు, ఏది గవర్నమెంట్ డబ్బులతో కట్టించు. నా డబ్బులతో కట్టించమని చెప్పడానికి నువ్వెవరు? ఎస్, నేను కట్టించేటప్పుడు నేను కట్టిస్తా. ఇంతకుముందు పుణ్యక్షేత్రాల్లో సత్రాలు లేవా? తెలుసా? సత్రాలు ఉండే ఉన్నాయి. ఈనాటికి ఉన్నాయా? ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వసతి గృహాలు ఇస్తున్నారా లేదా? అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి అనేక సౌకర్యాలు రోజు అన్నం పెడుతున్నారా లేదా? మేజర్ గుళ్ళల్లో రోజు అన్నదానం జరుగుద్ది. మేజర్ గుళ్ళ గురించి మాట్లాడుకున్నాం. చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ గుడి మీదే ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారికి ఆర్థికంగా కూడా అందుబాటులో లేదు. దుర్మార్గులు పరిపాలిస్తూ ఉంటే, దుర్మార్గుల చేతుల్లో దేవాలయాలు ఉంటే పరిస్థితి అట్టే ఉంటుంది. చెల్లై కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏబిసి అని చెప్పి 3 రకాలుగా కేటగిరీస్ చేశారు. సి కేటగిరీ 5 లక్షల వార్షిక ఆదాయం ఉండే వాటి మీద ప్రభుత్వం ఆధిపత్యం చేయాల్సిన అవసరం లేదని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఈ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా? ఒక 10 గుళ్ళని 5 లక్షలు వచ్చేటటువంటి 5 లక్షల లోపు ఉండేటటువంటి ఆ చుట్టుపక్కల ఉండే 10 గుళ్ళని ఒక గ్రూప్ చేసి పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు. అంటే దాన్ని ఆ 10 గుళ్ళని కలిపి ఒక గుడిగానే కన్సిడర్ చేస్తారు. దానికి ఒక ఈఓ, ఆడికి ₹1,00,000 శాలరీ, ఆడు ఒక గుమస్తాను పెడతాడు, వాడికి 30,000 శాలరీ. కానీ రోజు ధూపదీప నైవేద్యాలు చేసేటటువంటి ఒక పూజారికి 3,000 శాలరీ. సిగ్గుందమ్మా వీళ్ళకే. నా దేవుడు సొమ్ము తింటూ నా దేవుడికి అర్చన చేసేటటువంటి వాళ్ళకి తిండికి గుడ్డకి కరువు, వాళ్ళ మీద అజమాయిషి చేసేటటువంటి ఈ దుర్మార్గులకి లక్షల శాలరీ. ఇది ప్రభుత్వం చేసేటటువంటి మళ్ళా నా దేవుడి సొమ్ము కావాలా? నేనిచ్చే సొమ్మమ్మా ఇది. నేను నా దేవుడి కోసం ఇస్తున్నటువంటి సొమ్ము కాబట్టి అడిగే హక్కు నాకుంది. దేవుడి కోసం సొమ్ము అనుకుంటున్నాము, ఇండివిజువల్గా ఇస్తున్నాము, భక్తితో ఇచ్చేది ఉంటుంది, కొన్నిసార్లు కోరికలు ఉంటాయి, లేకుంటే పాపభీతి అనేది ఉంటుంది. వీటన్నిటి ఏదైనా కానీ నేను నా హార్డ్ అండ్ మనీ నేను ఇస్తున్నానా లేదా? నా హార్డ్ అండ్ మనీ సద్వినియోగం కావాలని కోరుకోవడంలో తప్పేంటి? సద్వినియోగం అంటే ఎలా? దేవుడికే అన్ని ఆభరణాలు ఉండాలి, దేవుడికే అన్ని కిరీటాలు ఉండాలి, దేవాలయం తరఫున నువ్వు 100 కార్యక్రమాలు చెయ్యి, ధర్మ కార్యక్రమం ఒక్కటన్నా జరుగుతుందా దేవాలయం తరఫున? అది చేయించాల్సింది ఎవరు? గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి గవర్నమెంట్. నా దేవాలయం పేరుతో హాస్పిటల్ నిర్మించు. అవి ఒక నిరుద్యోగ రాజకీయ నాయకులకి అడ్డాలుగా తయారైనవి నా దేవాలయాలు. పోనీ వాళ్ళు ఏమన్నా సత్పురుషులు వచ్చి ఆడు కూర్చుంటున్నారా అంటే ఒక్కొక్కడు దోపిడీదారుడు. ఒక దేవాలయం కాదమ్మా. నువ్వు ఈవెన్ ఇంతకు ముందుగా నువ్వే అన్నావు ఆయన ప్రమోట్ చేస్తున్నాడని. ఎవరు? మోదీ ప్రమోట్ చేస్తున్నాడు. దాని వెనక మళ్ళా ఆర్థిక ప్రయోజనమే. మోడీ 2 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశాడమ్మా భారతదేశంలో. అంటే ఇంకా చాలా సాల్వ్ కావాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అవి మరి మోడీ చేస్తాడా, మోడీ తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారా అనేది నాకు తెలీదు. కానీ మోడీ మాత్రం ప్రజెంట్ 2 విషయాల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. ఒకటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, 2 రక్షణ రంగ వ్యవస్థను బలోపేతం చేయడం. ఈ 2 ఆయన చేశాడు. అండ్ మూడవది అంటే అది పూర్తిగా జరుగుతుంది అని నేను చెప్పలేను. కానీ సనాతనులకు, హిందువులకు ఒక హోప్నిచ్చాడు.
నీ ధర్మాన్ని పాటించేవాడు చాలా ఆ, అభివృద్ధిని సాధించగలడు అనే ఒక హోప్నిచ్చాడు. అండ్ హిందువు మాట్లాడడానికి ఈరోజు కవిత కూర్చొని ప్రశ్నలు అడిగితే ఒక కామన్ మ్యాన్ సమాధానం చెప్పగలుగుతున్నాడు. నా హృదయాన్ని నేను ఆవిష్కరించగలుగుతున్నా. ఈ సోషల్ మీడియా రాకముందు పరిస్థితి ఏంది చెప్పమ్మా? ఎన్నేళ్ల నుంచి ఉన్నావు నువ్వు? 20 ఏళ్ళు అవుతుంది ఈ ఫీల్డ్. 20 ఏళ్ల నుంచి ఉన్నాను ఈ 20 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్నావు. నువ్వు చూసావుగా, సోషల్ మీడియా రాకముందు నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నావుగా. ఆనాడు ఒక హిందువు తన ఆవేదనను లేదా తన హృదయాన్ని ఆవిష్కరించడానికి ఏదైనా అవకాశం ఉండిందా? పత్రికలు అండ్ మాధ్యమాలు ఇవన్నీ కూడా హిందూ విరోధంగానే పనిచేసినాయా లేదా? మోదీ వచ్చిన తర్వాత కంప్లీట్గా అది మారిపోయింది. అటాక్స్ అనేవి అవుతున్నాయి, మాబ్ లించింగ్లు అవుతున్నాయి, వాళ్ళ ఎక్కడ జరుగుతున్నాయి? వ్యక్తిగత మాబ్ స్వేచ్ఛ. లించింగ్ హిందువుల మీద జరుగుతున్నది. హిందువుల మీద జరుగుతున్నాయి మాబ్ లించింగ్లు. ఎక్కడో ఒకటి అరా సంఘటన జరిగింది, జరగలేదని చెప్పడంలా. కానీ మాబ్ లించింగ్లంతా హిందువుల మీద జరుగుతున్నాయి. హనుమాన్ ర్యాలీ తీస్తే రాళ్ళు పడడంలా రాళ్ళు పడుతున్నాయా లేదా? సరే, మాబ్ లించింగ్లు ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత హ్మ్. స్టేట్ని పాలించేటటువంటి ప్రభుత్వం ఎవరిదమ్మా? కాంగ్రెస్. ఈ స్టేట్ అని కాదు, ఏ స్టేట్ అయినా ఆ స్టేట్ గవర్నమెంట్దేనా? అవును. ఆ? మరి ఈ బెంగాల్లో ఎన్ని మాబ్ లించింగ్లు జరిగినాయి? ఎవరు దానికి బాధ్యులు? ఇక్కడ రెడ్డి గారు అధికారాలు చేపట్టిన తర్వాత 16 దేవాలయాలు మీద అటాక్స్ జరిగినాయి. నిన్నగాక మొన్న ఇక్కడే కదా అమ్మవారి విగ్రహాన్ని కాలుతో పడగొట్టి. మరి వీటికేమంటావు నువ్వు? సమాధానం లేదు. ఇది కూడా ఎక్కడో ఒక చోట జరిగిన దాన్ని ఎక్కడో ఒక చోట ఏంది? మొత్తానికి 16 సార్లు ఇక్కడే జరిగినాయి. 16 సార్లు ఇక్కడే జరిగినాయి. అయితే అంతకు ముందు కూడా హిందూ ప్రధానులు చాలా మంది ఉన్నారు. బట్ మోదీ వచ్చిన తర్వాత మాత్రమే ఒక హిందూ ధర్మం కోసం హిందూ పనిచేసే చైతన్యం మొదలైంది. ఒక దేశం హిందువు మేల్కొనడం మొదలైంది. దేశం కోసం ధర్మం కోసం అంటూ మిగతా వారికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, భావజాలం ఏదైతుందో దాన్ని ఇది అనగదొక్కే హిందూ ప్రయత్నం. దేశం అమ్మా. ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం కాబట్టి హిందువుల ఆలోచనలు కరెక్టు. మరి నిన్ను ఇక్కడ తంతే ఏదైనా వేరే దేశానికి పోవాలా? ఏ దేశానికి పోతావు చెప్పు నువ్వు? నేను ఇక్కడ నీ దేశం అనేది భారతీయురాలని నేను ఇక్కడే ఉంటాను. ఆ? భారతీయురాలని నేను ఇక్కడే ఉంటాను. హిందువు అనే పేరుతో తంతే. మొన్న హిందువు అని చెప్పి ఫ్యాంట్లు ఇప్పి గుర్తుబట్టి కాల్చారు పహల్గాంలో. పెహల్గాంలో. మళ్ళా వాళ్ళ మీద లించింగ్లు జరుగుతున్నాయని చెప్పి నువ్వే అంటున్నావు. ఎట్లా ఇది? వాళ్ళందరూ టెర్రరిస్టులు కదా. టెర్రరిస్టులు ఒక మతానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు. అందరూ టెర్రరిస్టులు ఒక అనడానికి లేదు. మతానికి వ్యతిరేకంగా ఎవరు వర్క్ చేస్తున్నారు? బట్ అందరూ వాళ్ళే అనడానికి ఎవరు లేదు. వర్క్ చేస్తున్నారు? అక్కడి నాకు నుంచి సమాధానం చెప్పు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం తీవ్రవాదులు, ఆ? పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం తీవ్రవాదులు. ఇక్కడ ముస్లింలు చాలా శాంతియుతంగా ఉన్నారా? 700 పాకిస్తాన్లు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశంలో 700 పాకిస్తాన్లు ఉన్నాయి. ఇక్కడ టెర్రరిస్ట్ అటాకులు జరగడం లేదా? నిన్నటికి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో చేసినటువంటి వ్యక్తి ఎవరు? ముస్లిం డాక్టర్. సో స్లీపర్ సెల్స్ ప్రతి ఏరియాలో ఉన్నాయి. వాళ్ళను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళకి అండదండగా నిలబడుతున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పమ్మా సమాధానం. దీనికి సమాధానాలు ఉండవు. రాజకీయంగా కూడా వాడుకుంటున్నారు అనే మాట. ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు? Both వాళ్ళు parties. సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా వాడబడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గంపగుత్తగా ఓట్లేస్తారు వాళ్ళు. ఇదిగో ఒక నిర్ణయం తీసుకుంటారు, అందరం కలిసి వీడికే ఓటేయాలా అనుకుంటారు. ఉమ్. కాబట్టి వాళ్ళు వీళ్ళని వాడుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని వాడుకుంటున్నారు. దాంట్లో ఇదే ఉంది. మోదీ ఫోకస్ అంతా దేశం కోసం ధర్మం కోసం అన్నప్పుడు దేశం కోసం ఆయన ఏం చేశారు
ఎక్కడ ఫోకస్ మిస్ అవుతోంది అనేది కూడా క్వశ్చన్స్ ఈరోజు వస్తున్నాయి. నువ్వు భారతదేశం ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 3వ స్థానానికి చేరబోతున్నాం. ఉమ్, ఓకే. ఇది డెవలప్మెంట్ కాదంటావా? ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా భారతదేశంలో ఎంత ఎంత అభివృద్ధి జరిగింది? ఎన్ని కంపెనీలు భారతదేశానికి పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి? పెట్టుబడులు పెడుతూ వస్తూ ఉంటే, ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంటే, ఇక్కడి నుంచి ప్రపంచం అంతా మన ఉత్పత్తులు వెళుతూ ఉంటే, మరి ట్యాక్సులు అవి నీ దేశానికి రావా? ఇక్కడ ఉద్యోగాలు పెరగవా? పెరుగుతాయా పెరగవా అమ్మా? ఉమ్, మరి ఇంత అదొకటే కాకుండా నీకు తెలియదమ్మా, మా మా మేము ఎంత కళ్ళతో చూసినటువంటి వాళ్ళం. ఏదైనా బస్సులో కానీ కారులో కానీ పల్లెల్లో వెళుతూ ఉంటే ఉమ్, ఆడవాళ్ళు టక్కన లేచి నిలబడేవాళ్ళమ్మ దారి పక్కన. అవును. వాష్రూమ్స్ అవి లేకపోవడం వల్ల. అది చాలా చిన్న ఇష్యూగా, చాలా ఇదైన ఇష్యూగా కనిపించవచ్చు. కానీ ఎంత ఇబ్బందికరమైన విషయం ఆలోచించు ఒక అవును. ఆడపిల్లగా. అవును. ఆ? మరి ఇంటింటికి వాష్రూమ్స్ ఇచ్చారు, కరెక్ట్ కాదు? అవునా కాదమ్మా? పరిశుభ్రత నేర్పించాడు. నువ్వు ఇంతకుముందు ఉమ్, నేను ఎక్కడో ఎందుకు, ఇదే సిటీలో బస్ స్టాండ్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మొత్తం గోడలన్నీ ఆ, మన ఉమ్మి వరకు. పాన్తో ఉమ్మేసి ఉండేవాళ్ళు గోడలన్నీ. నువ్వు ఇప్పుడు చూడు ఎంత శుభ్రంగా ఉంటున్నాయో. అవునా కాదా? ఇదంతా మార్పు కాదు. సో మానసికంగా చిన్న పిల్లలమ్మా, వాళ్ళు తిన్నటువంటి చాక్లెట్ తీసి డస్ట్బిన్ ఎక్కడుందో ఎతుకుతున్నారు. మనం ఈ విషయాల గురించి, ఇవి చాలా చిన్నగా ఉంటాయి లేకపోతే సెన్సిటివ్ అంశాలు, ఫోకస్ పెట్టాల్సిన పెద్ద అంశాలు చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు అమెరికా పెద్దవి ఏమున్నాయి చెప్పు నాకు. సో అమెరికాకి మనం లొంగిపోయి ఉన్నాము. మోదీ ప్రాపర్గా వర్క్ చేయట్లేడు, ఆయన బెదిరింపులకు లొంగిపోతున్నాడు, ఆయన సంతోష పెట్టాలని చూసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఫోన్ చేయరా మొర్రో అంటే కూడా ఫోన్ చేయడంలా. నువ్వు రా వచ్చి కూర్చో అంటే వెళ్ళడంలా. ఇంకా లొంగినట్టెట్ట? పోనీ మన దేశ ప్రపంచంలో లొంగని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మోడీ ఒక్కడే. నిన్న వాళ్ళ మంత్రి ఒక ఆయన అవును చెప్పాడు, ఫోన్ చేయమని వారం రోజుల నుంచి కోరుతుంటే, వారంలో దీన్ని ఇది ట్రేడ్ డీల్ కోసం ట్రేడ్ డీల్ అయిపోతుంది, ఆయన ఒకసారి ఫోన్ చేయమంటే ఆయన ఫోన్లో దొరకడం లేదు అని. బట్ దాన్ని మన భారతదేశం కూడా ఖండించింది, అవన్నీ కూడా కాదు అనే దాంట్లో. సో యాక్సెప్ట్ చేయలేదు, ముందే యాక్సెప్ట్ చేయలేదు, ఫోన్ ఇప్పుడు చేయలేదు అనే నీకు ఒక్క విషయం అమ్మా, ఇది విదేశాంగ వ్యవహారాల్లో చాలా ఆచితూచి అడుగు వేయాల. భవిష్యత్ తరాల కోసం కూడా ఉపయోగపడాలి. నీ దేశ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టకూడదు. నీ దేశ ప్రయోజనాలు ఇప్పుడు రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనొద్దని అన్నావు. ఉమ్, రష్యా ఇచ్చే రేటుకు నువ్వు ఉమ్, అవునా కదా? నువ్వు ఇస్తే ఎందుకు కొంటావు? అవును. సో రష్యా నా ప్రయోజనాలను కాపాడుతుంది, సో రష్యాకు కొంటాం. ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండడు. 1962 వార్ జరిగినప్పుడు రష్యాని మనం సహాయం అడిగాం. రష్యా చెప్పిన సమాధానం ఏందో తెలుసా? చైనాతో వార్ జరిగినప్పుడు, యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఈజ్ మై బ్రదర్, ఉమ్, సో ఐ కాంట్ హెల్ప్ యూ. ఆ టైంలో అమెరికా సహాయం చేసింది. సో 60 ఏళ్ళు గడిచేసరికి అవన్నీ మారిపోయాయి పరిస్థితి. సమయాన్ని బట్టి మిత్రుడు, సమయాన్ని బట్టి శత్రువు తయారవుతుంటారు. ఉమ్, అది గుర్తించగలగాల. నీ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చి నువ్వు ముందుకు నడవాల. ఇది రాజనీతి. ఇప్పుడు 60 సంవత్సరాలు అప్పుడెప్పుడో సహాయం చేశాడని ఇప్పుడు పోయి తలంచుకొని ఆడి దగ్గర నిలబడతావా? ఆడు ఎన్ని దేశాలని నాశనం చేశాడు? ఇప్పుడు జరుగుతున్నది కదా. అవును. ఇప్పుడు ఇరాన్ మీద కాన్సన్ట్రేషను, వెనిజులా అయిపోయింది, ఇరాన్ మీదకి వచ్చాడు. అటు ఇదైపోయింది, ఏది మన రష్యా ఉక్రెయిన్ అయిపోయింది, వెనిజులా అయిపోయింది. వాడిని నువ్వు ఎట్లా నమ్ముతావు?
జస్ట్ నీకు ప్రయోజనం ఏదైనా ఉంటే వెళ్ళు. ఉమ్. నేను నీ మీద 500% వేస్తాను, 50% నుంచి 500 వరకు పెంచు. ఏం చేశారు ఇప్పుడు? అక్కడికి పంపించే ఉత్పత్తులు వేరే దేశాలకు తరలిస్తున్నారు. వేరే దేశాల్లో మనకు ప్రపంచం అంతా మార్కెట్ ఉంటే అమెరికా ఒకటే మార్కెటా? ఉమ్. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో భారతదేశం విస్తరిస్తూ ఉంది. మీరు మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 వేస్తా. కంప్లీట్లీ సాటిస్ఫైడా? కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కొంచెం ఏ కోశాన కూడా ఈయన మీద డౌట్లో లేకుంటే ఇది ఇంకా చేయలేదు అనేటువంటి అనుమానాలు లేకపోతే చెయ్యలేదు కాదు, చెయ్యలేకపోవడానికి కారణాలు ఉంటాయి. చేయలేకపోవడానికి కారణాలు ఉంటాయి. ఏ ప్రధాని 20 గంటలు పనిచేస్తున్నాడమ్మా? అవన్నీ కూడా ఫోటో యాప్ల కోసం చేస్తున్నారు, లేకుంటే సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం, కెమెరాల కోసం చేస్తున్నారు అని. పోనీ నువ్వు రైట్, దానికోసమే చేస్తున్నాడు అనుకుందాం. దానికోసం 20 గంటలు మేల్కొని ఉండాలనా? ఎంతెంత వర్క్ జరుగుతుందో మీకు ఆయనకు దగ్గరలో పనిచేసేటటువంటి అధికారులను అడిగితే తెలుస్తుంది. నిద్రపోనిడు ఎవరిని. సో పోనీ కరప్టెడా? నా కావుగా నా కానేదుగా అన్నాడు కదా. కరప్టెడా? కాదు. ఆయన ఈరోజు నువ్వు ఓటు వేయకపోతే నా సంచి వేసుకొని నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. అదే పాత ప్రధానులు ఎంతెంత సంపాదించుకున్నారో అందరికీ తెలుసు. రాష్ట్రపతులు వాళ్ళ రాష్ట్రపతి భవనాన్ని ఇచ్చేసేటప్పుడు, ఖాళీ చేసేటప్పుడు మొత్తం ఫర్నిచర్ అంతా ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ, మనకు పోనీ ఇంత అభివృద్ధి 75 సంవత్సరాల్లో చూసామా? ఇంత అభివృద్ధి 75 సంవత్సరాలలో చూసామా? ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కానీ లేదు హిందూ ధర్మం గురించి కానీ. దాన్ని కూడా ఇప్పుడు ఒక అంశంగా తీసుకున్నావుగా నువ్వు. హిందూ ధర్మం గురించి మనం స్టార్ట్ చేసిందే మోదీ ఫోకస్ అంతా దాని మీదే ఉందా? దేశం కోసం, ధర్మం కోసంతోనే ఉందా? ఈ రోజు నేను మాట్లాడుతున్నాను అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మోడీ. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, మదన్ గుప్తా. దానికి మంచి రెప్యుటేషనే ఉంది. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే అంతకు ముందు కూడా భారతీయులోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. దాన్ని హ్యాక్ చేశారు. కాంగ్రెస్ హయాంలో హ్యాక్ చేశారు దాన్ని. మళ్ళా ఇప్పుడు డబుల్ స్పీడ్తో వ్యవహారం నడుస్తుంది. రివైవ్ చేసుకొని దూసుకెళ్తున్నారా? నేను అంటున్నది ఏంటంటే మంచి ప్రధానులు లేరని నేను చెప్పట్లే. కానీ ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రధానుల్లో ది బెస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ. హీ హ్యాస్ ఎ విజన్. అండ్ విజన్ ఉండడం గొప్ప విషయం కాదు, కానీ విజన్కి తగ్గట్టుగా వర్క్ని ఇది చేస్తున్నాడు. ఎగ్జిక్యూషన్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎంత రోడ్స్ డెవలప్మెంట్స్ ఎంత జరుగుతున్నాయి, ఎన్ని పోర్టులు వచ్చినాయి. సో ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మనం 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే, అంటే 4 గోడలే కాదు, సోషల్ మీడియాలో కీబోర్డ్ని యూజ్ చేసుకొని మాట్లాడేవాళ్ళు కూడా. నేను మొత్తం దేశం అంతా తిరుగుతానమ్మా, తిరుగుతున్నాను. నువ్వు ఈ పాడ్కాస్ట్ చేయడానికి ఒక 10 గంటల ముందు వచ్చాను నేను హైదరాబాద్కి. అవును. సో నేను కళ్ళతో చూస్తున్నా, జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తున్నాను. అండ్ అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు వింటున్నా. సో ఆ డెవలప్మెంట్ మీ దృక్కోణంతో మీరు చూస్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్తో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసి మాట్లాడితే నాకు అభ్యంతరమే లేదు. చూడకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు చూసి మాట్లాడితే నాకు అభ్యంతరమే లేదు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటేనే. ఇప్పుడు నేను చూసి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను కదా, నేను నూక్ అండ్ కార్నర్స్కి వెళ్ళొచ్చాను భారతదేశంలో. మోడీ గారు రాకముందు వెళ్ళొచ్చాను, మోడీ గారు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చాను. ఐ నో ద డిఫరెన్స్. మనం ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై మా భారతి. జై హింద్.